రాజేశ్వర గారు పాత రాజేశ్వరపేట నుంచి. రాజేశ్వర గారు చెప్పండి, మీరేమంటారు? బాజీ గారు మీరు ఎక్కడ బాధపడుతుంటే చెప్పమంటున్నారు, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడు సార్. ఇప్పుడు నేను చూస్తున్నాను ఈ షో లైవ్. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అనాథంగా మాట్లాడుతూ మనకి ఎంతో సహాయం జరిగింది అన్నది కావాలి సార్. సహాయం అయితే బాగానే చేశారు సార్. ఎన్టీఆర్ వాళ్ళు కానీ ఆర్మీ వాళ్ళు కానీ మొత్తం ఒక ఫుడ్ ప్యాకెట్ నాకు అందలేదు అన్న వాళ్ళు కూడా ఎక్స్ట్రా తీసుకొని వాటర్ బాటిల్ అయితే కేసులు సార్. సహాయక చర్యలు బాగానే జరిగినాయి. ఇప్పుడు వచ్చి వాళ్ళు అనాథం మాకు ఈఎంఐ గురించి వాటి గురించి కూడా ప్రజలు ఏదో కోరుకున్నారు, వచ్చింది, చేస్తున్నారు. ఈ విపత్తు ఇది ప్రకృతి విపత్తు, దీన్ని అమరించేది సార్. ఓకే ఓకే మీరు 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 పాత రాజేశ్వరపేట వాళ్ళు కాదు, వేరే ఎక్కడి నుంచో ఫోన్ చేశారు. నో ప్రాబ్లం. దెబ్బకు మొఖం మాడిపోయింది మా కొమ్మని అంది. చూశారు కదా, ఒక్క దెబ్బకు ముఖం మాడిపోయి ఫోన్ కట్ చేసి మీరు పాత రాజేశ్వరపేట వాళ్ళు కాదు, వేరే ఎక్కడి నుంచో ఫోన్ చేశారని మాట్లాడతారు. అంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కానీ ఆ ప్రాంతవాసి కాదు. మరి మీ ఛానల్లో డిబేట్లో కూర్చున్న వ్యక్తులు వాళ్ళు విజయవాడకు సంబంధించిన వ్యక్తులేనా, ఆ ప్రాంతవాసులేనా? ఇప్పుడు నువ్వు ఆ ప్రాంతవాసువేనా? డైరెక్ట్గా ఆయనే చెప్తున్నాడా? ఆ ప్రాంతవాసి అయి ఉండి నేను ఇక్కడ లైవ్లో చూసానయ్యా, ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది, చేయాల్సిన సహాయం మొత్తం చేసింది, అందరికీ సహాయం చేసింది, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి ఆ ప్రాంతవాసి కాల్ చేసి మీతో మాట్లాడుతుంటే లేదు లేదు మీరు ఆ ప్రాంతవాసి కాదు, ఎక్కడి నుంచో ఫోన్ చేసినట్టున్నారని మాట్లాడుతున్నారు. ఇప్పుడు నువ్వు కానీ నీతో పాటు ఇంకా ప్యానల్లో కూర్చున్న మిగిలిన ముగ్గురు వ్యక్తులు కానీ ఎవరైనా విజయవాడ వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఇక్కడ బాధితులకి సహాయక చర్యలు అందట్లేదు, వీళ్ళకి ఫుడ్ అందలేదు, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఏంటి, లేదంటే సహాయక చర్యలు ఏంటి, వాటి గురించి ఎప్పుడైనా ఒక్క వీడియో చేశారా? పోనీ ఆ ముగ్గురు కూడా ఆ ప్రాంతవాసులు కాదే. నీతో పాటు ప్యానల్లో కూర్చున్న ముగ్గురు కూడా విజయవాడకు సంబంధించిన వ్యక్తులు కాదు. మీరేం మాట్లాడాలి? సరే, దాని మీద ఒక డిబేట్ పెట్టుకున్నాం, దానికి సంబంధించి మాట్లాడాలి. ఈవీఎం అని చెప్పేసి ఒకడంటాడు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని చెప్పేసి ఒకడంటాడు, జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇలా అయ్యి ఉండేది కాదని ఒకటి మాట్లాడతాడు, వాలంటీర్లు ఉంటే అసలు వరదలే వచ్చే కాదని చెప్పేసి ఇంకొకటి మాట్లాడతాడు. అరే, ప్రకృతి విపత్తికి మనం ఏం చేస్తాం? అదేనా మన చేతుల్లో పనా? నేను జగన్మోహన్ రెడ్డి అంటే పెచ్చవాగుడు వాగేసాడు వచ్చేసి మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అని చెప్పేసి అని, దాన్ని పట్టుకుని వీళ్ళందరూ పెద్ద పెద్ద విశ్లేషణ, వీళ్ళకు విశ్లేషకులు. ఎవడన్నా ఇలా మాట్లాడారనుకో వీళ్ళ మొఖాలు మాడిపోతాయి. పైగా లైవ్ ఉంచరు కూడా ఉంచరు. ఆ వీడియో ఇంకెక్కడ దొరక కట్ చేసేస్తారు, తీసేస్తారు అవసరం అయితే. గతంలో మేము చూసాం కదా ఇలాంటివి. ఎందుకు వచ్చిన డిబేట్లు కొమ్మినాయి అవన్నీ కూడా. ఇంక 24 గంటలు అదే పని. ఒకసారి అంటే ఓకే నమ్ముతారు, 2 సార్లు అంటే నమ్ముతారు. రోజు అదేంటి బోరు కొట్టేస్తుంది కదా. క్లియర్గా దొరికేలేదా? మీ నాయకుల చేత, మీ కార్యకర్తల చేత, ఈ సాక్షి రిపోర్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించేసి, ఒక 2-3 వైసీపీ కార్యకర్తలు నాయకులు పంపించేసి ఆ వరద నీటిలో నించోబెట్టి, ఎక్కడైతే లోతుగా నీళ్ళు ఉంటాయో అక్కడ నించోబెట్టి ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదని చెప్పేసి వాళ్ళ చేత మాట్లాడుకుంచడం. తీరా అతను ఎవరా అని చెప్పేసి ఆరాధిస్తే ఆ ప్రాంతవాసి కాదు, ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తారు. ఆ ప్రాంతవాసి కాదు వాస్తవానికి, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి నా సర్టిఫికెట్లు పోనీ అంటాడు. మొన్న ఒకటి 50 ఏళ్ళు ఉంటాయి ఆడికి, 45+ ఉంటాయి ఆడికి. ఆడిని తీసుకొచ్చి మాట్లాడిపించి ఆడు మాట్లాడితే ఏమంటాడంటే నా సర్టిఫికెట్లు పోయి నా భవిష్యత్తు ఏంటని ఆడు మాట్లాడతాడు. ఆడు వాటం చూసినా ఆడు మొక్కలు చూసినా 50 ఉంటాయి, దగ్గర 45+ ఉంటాయి, 45+ ఉంటాయి ఆడికి. అంటే ఇచ్చిన స్క్రిప్ట్ అయినా సరైనది ఇవ్వండి, లేకపోతే ఇలా దొరికేస్తాం కదా. ఎవడు ఎన్ని అనుకున్నా, మీరు గింజుకున్న అరిచి గీ పెట్టినా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేశారనే విషయం ఆ ప్రాంత వాసులకు కూడా తెలుసు. మనం చూడట్లేదా? చంద్రబాబు నాయుడు కాబట్టి చేశారు అలాగా. అదే జగన్మోహన్ రెడ్డి ఉండుంటేనా వేరేలా ఉండేది. దాన్ని కూడా రాజకీయం చేద్దురు. ఇంకా మాట్లాడితే కావాలని ముంచేసారు, ముందస్తు సమాచారం ఇవ్వలేదు, ఇలాంటి అప్పాబాయ డిబేట్లు, అప్పాబాయ మాటలు మాట్లాడమాకండి. నేను కొమ్మినేని శ్రీనివాస్ గారికి ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాను, మీరు ఎప్పటి నుంచో చలామణి అవుతున్నారు, జర్నలిస్టులుగా ఉన్నారు, మీడియాలో ఉన్నారు మీరు, పైగా పాత్రికేయులు, సరే చెప్పుకుండా పోతే చాలా పేర్లు ఉన్నాయిలే. ఎందుకు ఉన్నప్పుడు కాస్త తీసేసుకుంటారు.
పోనీ ఏదైనా అంత విశ్లేషకుడా లేదంటే అంత అనర్గళంగా మాట్లాడే వ్యక్తి అంటే కాదు. కొమ్మినేని శ్రీనివాస్ కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి లాగే ఎప్పుడు సింగిల్ వీడియోలు ఉండవు, చేయలేడు. ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దానిపైన లోతైన విశ్లేషణ చేయాలంటే కొమ్మినేని శ్రీనివాస్ వల్ల అవ్వదు, చేయలేడు. కాదు మీరు చూపించవచ్చు, ఎక్కడైనా సరే ఒక 4 నిమిషాలు చేతిలో పేపర్ ముక్క లేకుండా మాట్లాడిన సందర్భాలు కొమ్మినేని శ్రీనివాస్ చూసారా? నేనైతే చూడాల. ఎప్పుడు మాట్లాడాల కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తి, ఎప్పుడు మాట్లాడాలి. ఎప్పుడు డిబేట్లో ఎందుకు కూర్చుంటాడంటే డైరెక్ట్గా మాట్లాడలేరు వాళ్ళంతా కూడా. సరే ఆ రోజుల్లో అంటే మీడియాని ఫేస్ చేసి మాట్లాడే వ్యక్తులు లేక ఇలా అందరూ ఫేమ్లోకి వచ్చి జర్నలిస్టులుగానో లేదంటే ఇంకోలాగా చాలామంది అయిపోయారు తప్పితే, లేదంటే కొమ్మినేని శ్రీనివాస్ అనే పెద్ద విశ్లేషకుడే. వయసు వచ్చింది అంతే, వయసు వచ్చింది అంతే. వయసు మినహాయించి వయసు పక్కన పెట్టేస్తే నేను ఏ రోజు చూడాల, అనర్గళంగా మాట్లాడడం నేను ఏ రోజు చూడాల. కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ప్రీ ప్లాన్డ్గా ముందే కొంతమందిని సెటప్ చేసుకొని, కొంతమంది పేటీఎం మేధావులు అనే కంటే మేధావులు అంటే బాగుంటుంది. వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్యానెల్లో కూర్చోబెట్టి వాళ్ళతో కొంతసేపు చర్చించి ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, ఇంక సాక్షి అంటే మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన లేదు, 24/7 చంద్రబాబు నాయుడు గారి పైన, తెలుగుదేశం పార్టీ పైన, ప్రభుత్వం పైన విషం చిమ్మడమే సాక్షి యొక్క పని. అందులో పనిచేసే వ్యక్తులు కూడా ఆ కొమ్మినేని శ్రీనివాస్ కానీ లేదంటే యాంకర్ ఈశ్వర్ కానీ ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళకి అందరికీ కూడా నిత్యం ఒకటే పని. అయితే మా కొమ్మినేని శ్రీనివాస్ ఒక డిబేట్ నిర్వహించాడు. విజయవాడ వరదలకు సంబంధించి వరద బాధితులకి ఎలాంటి సహాయం అందలేదు అనేది ఆ డిబేట్ సారాంశం అన్నమాట. సో అందులో భాగంగా లైవ్లో కొంతమంది కాలర్స్ని తీసుకుంటారు. అంటే కొంతమంది ఫోన్ చేసి చెప్తారన్నమాట, మాకు ఇలా జరిగింది అని చెప్పేసి. వాళ్ళని కూడా ముందుగానే సెట్ చేసి పెట్టుకుంటారు. ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా మాట్లాడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళనే ఎంచుకుంటారు. అయితే కొన్నిసార్లు ఏంటంటే ముందు వాళ్ళతో మాట్లాడినప్పుడు మీకు ఫేవర్గా మాట్లాడతానని చెప్పి లైవ్లోకి వచ్చిన వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు కూడా ఉన్నారు. అలా కొమ్మినేని శ్రీనివాస్కి 2-3 సార్లు దెబ్బలు తగిలినాయి. ఇదేం ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా 2-3 సార్లు ఇలాంటి దెబ్బలు తగిలినాయి. అయితే రీసెంట్గా ఈరోజు ఉదయం ఒక డిబేట్ చేశాడు. ఆ డిబేట్లో మాట్లాడిన కాలర్ ఎవరైతే ఉన్నారో ఆయన క్లియర్గా చెప్పాడు, మాకు ఇక్కడ బ్రహ్మాండంగా జరిగింది, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రభుత్వం చాలా బాగా చేసింది అని చెప్తుంటే ఫోన్ కట్ చేశాడు కొమ్మినేని శ్రీనివాస్. ఒకసారి అది కూడా వినిపిస్తుంది. కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ప్రీ ప్లాన్డ్గా ముందే కొంతమందిని సెటప్ చేసుకొని, కొంతమంది పేటీఎం మేధావులు అనే కంటే మేధావులు అంటే బాగుంటుంది. వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్యానెల్లో కూర్చోబెట్టి వాళ్ళతో కొంతసేపు చర్చించి ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, ఇంక సాక్షి అంటే మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన లేదు, 24/7 చంద్రబాబు నాయుడు గారి పైన, తెలుగుదేశం పార్టీ పైన, ప్రభుత్వం పైన విషం చిమ్మడమే సాక్షి యొక్క పని. అందులో పనిచేసే వ్యక్తులు కూడా ఆ కొమ్మినేని శ్రీనివాస్ కానీ లేదంటే యాంకర్ ఈశ్వర్ కానీ ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళకి అందరికీ కూడా నిత్యం ఒకటే పని. అయితే మా కొమ్మినేని శ్రీనివాస్ ఒక డిబేట్ నిర్వహించాడు. విజయవాడ వరదలకు సంబంధించి వరద బాధితులకి ఎలాంటి సహాయం అందలేదు అనేది ఆ డిబేట్ సారాంశం అన్నమాట. సో అందులో భాగంగా లైవ్లో కొంతమంది కాలర్స్ని తీసుకుంటారు. అంటే కొంతమంది ఫోన్ చేసి చెప్తారన్నమాట, మాకు ఇలా జరిగింది అని చెప్పేసి. వాళ్ళని కూడా ముందుగానే సెట్ చేసి పెట్టుకుంటారు. ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా మాట్లాడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళనే ఎంచుకుంటారు. అయితే కొన్నిసార్లు ఏంటంటే ముందు వాళ్ళతో మాట్లాడినప్పుడు మీకు ఫేవర్గా మాట్లాడతానని చెప్పి లైవ్లోకి వచ్చిన వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు కూడా ఉన్నారు. అలా కొమ్మినేని శ్రీనివాస్కి 2-3 సార్లు దెబ్బలు తగిలినాయి. ఇదేం ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా 2-3 సార్లు ఇలాంటి దెబ్బలు తగిలినాయి. అయితే రీసెంట్గా ఈరోజు ఉదయం ఒక డిబేట్ చేశాడు. ఆ డిబేట్లో మాట్లాడిన కాలర్ ఎవరైతే ఉన్నారో ఆయన క్లియర్గా చెప్పాడు, మాకు ఇక్కడ బ్రహ్మాండంగా జరిగింది, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రభుత్వం చాలా బాగా చేసింది అని చెప్తుంటే ఫోన్ కట్ చేశాడు కొమ్మినేని శ్రీనివాస్. ఒకసారి అది కూడా వినిపిస్తాను, ఒకసారి వినండి.